ఎన్టీఆర్ జిల్లా కీసర టోల్ గేట్ దగ్గర ఘోర ప్రమాదం జరిగింది. కారుపై ఒక భారీ ట్యాంకర్ బోల్తా పడిపోయింది. ట్యాంకర్ కింద ఇరుక్కొని నుజ్జయింది కారులో ఎంతమంది ఉన్నారు అని పరిశీలిస్తున్నారు పోలీసులు. ప్రస్తుతం అక్కడ కారుపై పడినటువంటి ట్యాంకర్ను తొలగించేందుకు చర్యలు చేపట్టారు సహాయక సిబ్బంది. భారీ క్రేన్ సాయంతో ఆ ట్యాంకర్ను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా కీసర టోల్ గేట్ దగ్గర ఘోర ప్రమాదం జరిగింది. దానికి సంబంధించిన విజువల్స్ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. కారుపై ఒక భారీ ట్యాంకర్ బోల్తా పడింది. ట్యాంకర్ కింద ఇరుక్కొని నుజ్జయిపోయింది కారులో అసలు ఎంతమంది ఉన్నారు అని ప్రస్తుతం పోలీసులు పరిశీలిస్తున్నారు. ఆ కారుపై పడిన ట్యాంకర్ను తొలగించేందుకు గాను చర్యలు చేపట్టారు సహాయక సిబ్బంది. అక్కడున్నటువంటి సహాయక సిబ్బంది ఆ కారుపై పడినటువంటి ఆ భారీ ట్యాంకర్ను పక్కకి తొలగించేటువంటి చర్యలు చేపడుతున్నారు. భారీ క్రేన్ సాయంతో ట్యాంకర్ తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారు. వెంటనే ఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది అంబులెన్స్లు చేరుకున్నాయి. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అక్కడి నుంచి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ప్రస్తుతం ఉన్నటువంటి సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అక్కడ అసలు? కేసర టోల్ ప్లాజా దగ్గర జరిగినటువంటి ఈ ప్రమాదం పూర్తి స్థాయిలో ధ్వంసమైనటువంటి పూర్తిగా నిర్జన కారు ఏదైతే ఉందో ఆ కారు హైదరాబాద్ కి చెందిన శ్రీనివాసరావు అనే వ్యక్తిగా పోలీసులు గుర్తించడం కూడా జరిగింది. కేసుకు సంబంధించి కూడా ముందు సహాయక చర్యలు చేపట్టడం అనేది చాలా క్లిష్టంగా మారినట్టుగా మనకి తెలుస్తా ఉంది. ఎందుకంటే ట్యాంకర్ చాలా బరువైన ట్యాంకర్ కావడంతో దాన్ని ఏదైతే టోల్ చెల్లించే మార్గం మధ్యలో పడటంతో దాన్ని తొలగించడానికి ఇప్పటికే 2-3 ట్రైన్లు కూడా తీసుకొచ్చినప్పుడు కూడా దాన్ని అక్కడి నుంచి పక్కకి తీయటం అనేది చాలా క్లిష్టంగా మారినట్టుగైతే మనకు తెలుస్తుంది. సుమారు అరగంట నుంచి ప్రయత్నాలు చేసినా అక్కడ ఎటువంటి ట్యాంకర్ అయితే అక్కడ నుంచి తొలగించాక ఉన్న పరిస్థితి మనకి సమాచారం కూడా అందుతా ఉంది. కారులో ఉన్న వాళ్ళు తీవ్రంగా గాయపడినట్టుగా ఇప్పటికే గుర్తించారు. ఎంతమంది ఉన్నారనేది స్పష్టత లేనప్పటికీ కూడా ఘటనా స్థలంలో ఆ ట్యాంకర్ బాల్తో పడిన తీరు, అదే విధంగా కారు నుజ్జైన మొత్తం ఆ ఘటన అంతా పరిశీలిస్తే కనుక కారులో ఉన్న వాళ్ళ పరిస్థితి విషమంగా ఉంటుందనే అంచనాకైతే పోలీసులు రావడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే వీలైనంత వరకు ట్యాంకర్ వాళ్ళకి ఏమైనా ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటే వాళ్ళని ఆసుపత్రికి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతోనే అధికారులు అయితే ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు ముమ్మరంగా చేపట్టినట్టుగా అయితే మనకి తెలుస్తా ఉంది. కానీ ఎక్కడ కూడా ట్యాంకర్ ని తొలగించడానికి మరికొంత సమయం పట్టే అవకాశాలు ఉన్నట్టుగైతే మనకి తెలుస్తా ఉంది. ప్రమాదానికి గురైన BMW కారు తెలంగాణలో ఉన్నటువంటి శ్రీనివాసరావు అనే వ్యక్తిగా గుర్తించారు. ఎల్లారెడ్డి గూడకు చెందిన వ్యక్తి. అదే విధంగా ఈ ట్యాంకర్ ఏదైతే ఉందో ఆ ట్యాంకర్ కి సంబంధించి కూడా తమిళనాడులో ఎక్కువగా తిరుగుతున్నట్టుగా కూడా ఈ ట్యాంకర్ గుర్తించారు. దాని మీద 16 చలానాలు కూడా ఉన్నట్టుగా అధికారులు విచారణలో గుర్తించిన నేపథ్యంలో ఇప్పటికే ట్యాంకర్ డ్రైవర్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని విచారిస్తున్నారు. ఎక్కడికి వచ్చి ఎక్కడికి వెళ్తున్నారు, ఏ లోడ్తో వెళ్తున్నారనే అంశానికి సంబంధించి కూడా విచారణ చేపట్టిన పరిస్థితి. ప్రమాదానికి గురైనప్పుడు అందులో ప్రయాణికులు అయితే ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఎంతమంది అనేది నంబర్ క్లారిటీ లేనప్పటికీ కేసర టోల్ ప్లాజా దాటి హైదరాబాద్ వైపు వెళ్లే సమయంలోనే ప్రమాదం జరిగినట్టుగా నిర్ధారించిన నేపథ్యంలో అటు
క్రేన్లతో పాటు ప్రొక్లైన్ కూడా తీసుకొచ్చి అయితే ప్రస్తుతం అక్కడ రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్నప్పటికీ కూడా ఏమాత్రం కూడా ట్యాంకర్ పక్కకి జరగకపోవడంతో ప్రస్తుతం నుజ్జునుజ్జైన కారులో ఉన్న వారి పరిస్థితి ఏంటి అనే దాని మీద అయితే పోలీసులు ప్రస్తుతం అయితే రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగిస్తా ఉన్నారు. ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా వాళ్ళని కాపాడేందుకైతే పూర్తి స్థాయిలో రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతున్నట్టుగా మనకు తెలుసు. సుమారు అరగంట నుంచి అంటే 50 నిమిషాల నుంచి ఈ ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఎవరు ప్రాణాలతో ఉన్నా కూడా వాళ్ళని వెంటనే మెరుగైన చికిత్స అందించడానికి ఇటు నందిగామ ఆసుపత్రి లేదా విజయవాడ ఆసుపత్రికి కూడా తరలించడానికి వైద్యులతో కూడా అధికారులు సంప్రదింపు కూడా జరిపిన నేపథ్యంలో ప్రమాదానికి కారణాలు ఏంటి అనే దాని మీద ఖచ్చితంగా వేగంతో వచ్చారు. అదుపు తప్పి బోల్తా పడింది అనేది ప్రాథమికంగా నిర్ధారించినప్పటికీ కూడా డ్రైవర్ దాని మీద కూడా ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. 4 నుంచి 4 గంటల సమయం మధ్యలోనే ఈ ప్రమాదం కూడా చోటు చేసుకున్న నేపథ్యంలో ఈ టోల్ గేట్ దాటితే కనుక నేరుగా హైదరాబాద్ వెళ్లే ప్రధాన మార్గం ఇదే కాబట్టి పూర్తి స్థాయిలో కారు కూడా హైదరాబాద్ వైపు వెళ్ళేది. కానీ ఈ ప్రమాదంతో పూర్తిగా మొత్తం కారులో ఉన్న వాళ్ళందరూ కూడా అందులోనే ఇరుక్కుపోయిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం సహాయక చర్యలు అయితే కొనసాగుతారు. అటు పోలీసు కానీ టోల్ ప్లాజా సిబ్బంది కానీ ఇటు అంబులెన్సులు కూడా సిద్ధంగా ఉన్నాయి కాబట్టి అక్కడికక్కడే ప్రాథమిక చికిత్స చేయడానికి కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా పరిస్థితి మనకి టోల్ ప్లాజా. అయితే శ్రీకాంత్, ట్యాంకర్ కు సంబంధించి పోలీసులు ఎటువంటి వివరాలు చెప్తున్నారు? ఇప్పటికే ఆ ట్యాంకర్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఒక 16 చలాన్లు ఇప్పటికే ఉన్నట్టుగా చెప్తూ ఉన్నారు. సో ఆ వివరాలు ఏమైనా బయటకు వచ్చాయి అసలు? అంటే ట్యాంకర్ అది ఏపీలో రిజిస్ట్రేషన్ చేపించుకున్నప్పటికీ కూడా తెలంగాణలో తమిళనాడులో ఎక్కువగా జరుగుతున్నట్టుగా అధికారులు గుర్తించారు. అందులో 16 చలానాలు కూడా పెండింగ్ ఉన్నట్టుగా కూడా గుర్తించారు. అయితే అందులో ర్యాష్ డ్రైవింగ్ ఇవి కూడా ఉన్నట్టుగా అయితే మనకి తెలుస్తా ఉంది. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదం జరగడంతో అసలు ఏపీ రిజిస్ట్రేషన్ చేసుకుని తెలంగాణలో ఎక్కువగా ఎందుకు ఈ వాహనం తిరుగుతుందనే దానిలో విచారణ చేపట్టారు. ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు కాబట్టి పూర్తి స్థాయిలో అతనికి కూడా వివరాలు సేకరిస్తున్నారు. అతనికి కూడా కూడా పోతా ఉన్నారు. ప్రమాదానికి సీసీటీవీ ఫుటేజ్ లో నిక్షిప్తమైనటువంటి వీడియో ఫుటేజ్ లో ఏముందనే అంశాలను కూడా బేరించి ఖచ్చితంగా ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ది తప్పు లేదనేది స్పష్టంగా తెలుస్తా ఉంది. కారు ప్లాజా దగ్గర ఒక కారు ఈ BMW ముందు ప్రమాదానికి గురైన BMW కారు ఉంది. అది చెల్లించే సమయంలోనే వీళ్ళు దాని వెనకాల ఈ కారు వేచి ఉన్న సమయంలోనే ట్యాంకర్ వచ్చి బోల్తా పడింది కాబట్టి BMW సంబంధించిన కారుకి సంబంధించిన డ్రైవర్ కానీ తప్పేమీ లేదనేది పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ట్యాంకర్ బోల్తా పడటంతో ఖచ్చితంగా ట్యాంకర్ డ్రైవర్ తప్పిదం వల్ల ఈ ప్రమాదం జరిగిందనేది నిర్ధారణ అయినప్పటికీ కూడా దానికి కారణాలు ఏంటి అనే అంశం మీద ప్రస్తుతం విచారణ కూడా కొనసాగుతా ఉన్నారు. ట్యాంకర్ మీద కూడా 16 చలానాలు పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో అంటే గతంలో ఏమైనా యాక్సిడెంట్లు జరిగాయా అన్న దాని మీద కూడా ప్రస్తుతం విచారణ కొనసాగుతా ఉంది. దీంతో పాటు సహాయక చర్యలను కూడా మరోవైపు ముమ్మరంగా కొనసాగిస్తా ఉన్నారు. రెస్క్యూ ఆపరేషన్ లో ఎవరిదైనా కనీసం ఎవరు గాయాలు పడి ఉన్నారో వాళ్ళలో ఎవరికైనా అవకాశం ఉంటే వాళ్ళని కాపాడేందుకైతే ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతోందండి. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ. ఎన్టీఆర్ జిల్లా కేసరా టోల్ గేట్ దగ్గర జరిగినటువంటి ఘోర ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ మనం ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. కారుపై ఒక భారీ ట్యాంకర్ బోల్తా పడింది. ట్యాంకర్ కింద ఇరుక్కుని ఆ కారు నుజ్జు అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అసలు కారులో ఎంతమంది ఉన్నారు అనే విషయం కూడా ఇప్పటివరకు బయటకు రాలేదు. ప్రస్తుతం పోలీసులు అక్కడ కారులో ఎంతమంది ఉన్నారు అనే విషయానికి సంబంధించి పరిశీలిస్తున్నారు. కారుపై పడినటువంటి ఆ ట్యాంకర్ను తొలగించేందుకు చర్యలు చేపట్టారు సహాయక సిబ్బంది. భారీ క్రేన్ సాయంతో అక్కడ ట్యాంకర్ను తొలగించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు.